నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే స్థానం మహోన్నతమని సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని విద్యార్థులు గురువులు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో గురు పూజోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించుకోవడం ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణ గారికి గౌరవించుకోవడంగా భావించి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. దేశంలో ఒకరి పుట్టినరోజును ఒక దినోత్సవంగా జరుపుకుంటున్నారు అంటే వారు దేశానికి ఎంతో సేవ చేయడం, జీవితంలో ఎంతో సాధిస్తే తప్ప జరగదని కలెక్టర్ పేర్కొన్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయునికి మన సాంప్రదాయాల ప్రకారం అంతటి గౌరవ స్థానాన్ని ఇచ్చామని అన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో ఉన్న సందేహాలను వారికి అర్థమయ్యే విధంగా చెప్పడంతో పాటు విద్యార్థుల్లో ఉండే ప్రతిభను బయటికి తీసి మార్గదర్శనం ఇచ్చినట్లయితే వారు ఉన్నత స్థానంలో ఉంటారని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. విద్య యొక్క 4 ప్రధాన లక్షణాలైనటువంటి జ్ఞానం, అండర్స్టాండింగ్, నైపుణ్యతలను ఉపాధ్యాయులు సాధించగలగాలని, ఉపాధ్యాయులందరూ టెక్నాలజీని ఎప్పటికప్పుడు సవరీకరణ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యలో ఎడ్యుకేషన్ పాలసీలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠాలను ఏ విధంగా చెప్పొచ్చు, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఏ విధంగా చెప్పొచ్చు, పాఠాలను చెప్పేందుకు ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాలను ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చర్త మాట్లాడుతూ గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురవే నమః. దేవుడు ఇద్దరు ప్రత్యక్షమైతే నేను గురువుకే నమస్కరిస్తానని, ఎందుకంటే దేవుడు కనిపించడు, కనిపించే ప్రత్యక్ష దైవమే గురువు అని అప్పట్లో భక్త రామదాస్ గారు చెప్పారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తొలుత గురు పూజోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడంతో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి కలెక్టర్, ఎమ్మెల్యే, కర్నూలు ఎంపీ, పాణ్యం శాసనసభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ సేవలు అందజేసిన 23 మంది ఉపాధ్యాయులకు కలెక్టర్, ఎంపీ, పాణ్యం శాసనసభ్యులు శాల్వా, సర్టిఫికేట్తో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ నాసరరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె శ్యాముల్, జెడ్పీటీసీ ఎస్ ప్రసన్న కుమార్, 17వ వార్డు కార్పొరేటర్ కె పద్మలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
జీవితకాలంగా విద్యా రంగానికే అంకితం చేసి ఉపాధ్యాయుడు అంటే ఇలా ఉండాలి, ఉపాధ్యాయుడు అంటే ఎందుకంటే జీవితం చాలా విశాలమైనది. ఏ పిల్లవాడు ఏ విధంగా తెలియదు. మన భాషలో ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి విద్యార్థులు చేస్తూ ఉంటే ఇంతకు మించిన స్థానం మన గురువులకు దొరకదు కదా. మన భాష చాలా అమోఘమైనది. నేను ఎందుకంటే ఎవరు చేస్తాను కాబట్టి తెలిసి కాబట్టి బాధ ఇదే. అందుకే మనంతా గుర్తించి ఒక ఉపాధ్యాయ దినోత్సవం పెట్టినంత మనం గుర్తించినందుకు చాలా సగర్వంగా పెరుగుతున్నాను. నేను చెప్పేది అంటే ఫైనల్గా ఉపాధ్యాయులందరినీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం రాదు ఎవరైతే వాళ్ళ యొక్క రంగాల్లో బాగా చెప్పే వాళ్ళని సన్మానించడం జరుగుతుంది కదా. అందులో భాగంగా మనల్ని గుర్తించేందుకు కూడా ఈ గవర్నమెంట్ తరఫున బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక మిషనరీ గుర్తింపు పొందాలనేది భారతదేశానికి గర్వకారణం. సాక్షాత్తు జాతిలో మహాత్మా గాంధీ గారు ఒక సందర్భంలో చెప్పారు, నేను అందులోనైతే రాధాకిషన్ గారు శ్రీకృష్ణుడు లాంటి వారు, నేను ఆయన గురువుగా భావిస్తున్నా అని చెప్పి అంత గొప్పగా ప్రశంసించారంటే రాధాకిషన్ గారి గొప్పతనం ఏ పాటిదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా భారతదేశానికి అనేక రకాల దిక్కుది భారతదేశ విద్యారంగంలో భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని చెప్పేసి భావి భారతానికి భవిష్యత్తు విద్యారంగం ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఒక దిక్కుదిని చూపించిన వ్యక్తి రాధాకృష్ణన్ గారు. అలాంటి వ్యక్తి అనేక విశ్వవిద్యాలయాల్లో ఆడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర యూనివర్సిటీ కానీ లేకపోతే అత్యంత ప్రాచీన బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేసి ఈ భారతదేశంలో విద్యారంగానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్వే. సో ఇప్పుడు అందరూ ఇంకొకరు చెప్పిన వ్యక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. స్పెసిఫిక్గా సెప్టెంబర్ 5th మనము ఎందుకు టీచర్స్ డే జరుపుకుంటాము అన్నది. సో గౌరవనీయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తారీఖున మనము ఈ టీచర్స్ డే జరుపుకొని మనలో ఒక ఉపాధ్యాయుల్ని ఆ సంవత్సరానికి బెస్ట్గా మనం ట్రీట్ చేస్తూ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఒక పండుగలాగా చేసుకొని వాళ్ళని సత్కరించుకోవడం ద్వారా మనందరినీ గౌరవించుకోవడము మనం ఇది ఆనవాయితీగా సంవత్సరాల తరపున చేస్తున్నాం. సో ఒక దేశంలో ఒకరి బర్త్డేని కానీ ఒకరి పుట్టినరోజును కానీ ఒక దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఆ దేశానికి ఎంతో సేవ చేయడం, ఎంతో సాధించడం జీవితంలో చేసి ఉంటే తప్ప జరగదు. సో ఇలా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం చూసుకుంటే ఒక సామాన్య కుటుంబం నుంచి ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా, ప్రొఫెసర్గా, అలాగే తత్వవేత్తగా, ఫిలాసఫర్గా, సో తర్వాత మళ్ళీ దేశానికి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అంటే హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద కంట్రీని అచీవ్ చేసుకుని హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద కంట్రీ భారతరత్న కూడా ఆయన తీసుకోవడం జరిగింది. రోల్ మోడల్. ఏపీలో వరద గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గురువారం గన్నవరం చేరుకున్న కేంద్ర మంత్రి ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, విజయవాడలో వరద ముప్పుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలు 5 రోజుల పాటు వరద నీటిలో ఉండిపోయారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సీఎం ఎంతో కృషి చేశారు. సహాయక కార్యక్రమాలు బాగా చేశారు. ఏపీకి త్వరగా కేంద్రం సహాయం అందేలా చూస్తామని చెప్పారు. From 9th to 12th. So this flood situation, it is not going. No, it forecasted. It gave the forecast.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన మరియు పోగొట్టుకున్న 2 కోట్ల రూపాయల విలువైన 591 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న వారికి అందజేశారు. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 339 ఫోన్లు, భువనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 103 ఫోన్లు, మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 149 మొత్తం 591 ఫోన్లు స్వాధీనం చేసినట్టు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలియజేశారు. అవయవ దానం అనేది ప్రపంచంలోనే ప్రాముఖ్యత కలిగిన అంశమని, భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవయవ దానం ప్రాధాన్యంపై అవగాహన పెంపొందించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాయని కర్నూలు 2వ పట్టణ సిఐ నాగరాజరావు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 49వ వార్డ్ సంకల్బాగ్లోని పాఠశాల బ్రాంచ్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత అవయవ దానంపై ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని 2వ పట్టణ సిఐ నాగరాజరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2వ పట్టణ సిఐ నాగరాజు మాట్లాడుతూ, ఒక మనిషి చనిపోతూ ఎంతో మందికి అవయవ దానం చేసే శక్తి చనిపోయిన వ్యక్తికే ఉందని, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించే అవయవాలతో ఇతరుల జీవితాలలో వెలుగును నింపవచ్చునని అన్నారు. ఏదైనా ప్రమాదంలో జీవన్ముక్తులుగా మారిన వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, పేగులు, క్లోమం, కార్నియా అవయవాలు ఇతరులకు అవసరమైన అవయవాలు ఉపయోగపడతాయని చెప్పారు. ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, స్వాతి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అవయవాలను దానం చేద్దాం. సార్ ఇంకా మన వాళ్ళు లేరా సార్? ఒక్క నిమిషం. నమస్తే అండి, నా పేరు నాగరాజరావు. నేను కర్నూలు 2 సిఐగా పనిచేస్తున్నాను. ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఇప్పుడు ప్రపంచంలో మనకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. ఎందుకంటే ఒక మనిషి చనిపోతూ ఎంతోమందికి ప్రాణదానం చేయగల శక్తి ఒక మనిషి చనిపోయిన మనిషికి ఉన్నది. బ్రతికున్న మనిషికి కూడా ఆ శక్తి లేదేమో కానీ చనిపోయిన మనిషికి మటుకు ఆ శక్తి ఉన్నది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి తన యొక్క ఆర్గాన్స్ని, కళ్ళను, కిడ్నీలను, అవసరమైన అవయవాలను కూడా దయచేసి డొనేట్ చేసి రెండోసారి జీవించవలసిందిగా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. డొనేట్ ఆర్గాన్, లీవ్ లాంగ్. స్థానిక భాష్యం ఎన్ఆర్పేట ఈరోజు అవయవాల దానాల గురించి విస్తృతంగా ర్యాలీ జరగడం జరిగింది. సో ఇందులో 2 టౌన్ సిఐ సార్ కూడా, నాగరాజు గారు కూడా పార్టిసిపేట్ చేసి పిల్లలందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలానే ఆ పిల్లలందరినీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ రిలేటివ్స్ని కూడా అవయవాలను దానం చేయండి, లీవ్ లాంగ్ అని, అలానే అవయవాలను దానం చేసి మళ్ళీ ప్రపంచంలోకి మీరు బతుకుతూ అలానే ఇంకొక నలుగురిని బతికిస్తూ ఉండమని చెప్పేసి సార్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఈ పరంగా మన దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో డొనేట్ ఆర్గాన్స్ అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా చర్చనీయంగా చేసుకున్నారు. ఇందువల్ల ఏంటంటే ప్రపంచానికి కానీ దేశానికి కానీ మేము ఇచ్చే సందేశం ఏంటంటే అవయవాలను దానం చేసి మళ్ళీ ఇంకొకసారి బతుకుదాం, అలానే ఇంకొకరిని బ్రతికిద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. భాషన్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్, ఎన్ఆర్పేట. ఒక్కటే ఫోటో తీసుకుంటాను సార్. మాట్లాడిస్తాను సార్.
ఓకే ఓకే నానా ఓకే ఒక్క ఫోటో. బుడమేరకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతాలు నమ్మవద్దని, ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. బుడమేరలో ప్రమాదక స్థాయిలో నీళ్లు లేవని రాష్ట్ర ప్రభుత్వం వరద నియంత్రణకు పటిష్ట కార్యరచనతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ మళ్లీ వరద వచ్చే పరిస్థితి ఉంటే ముందే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయడం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ప్రవాహం తగ్గిందని, ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబవళ్లు పనిచేస్తుందని పేర్కొన్నారు. బుడమేరుకి పైన రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి వెళ్తూ ఉండగానే గండిపడి ఒక 40,000 క్యూసెక్లు సడన్గా సిటీ మీదకి పడ్డాయి. దాని నుంచి కూడా తేరుకునే ముందే కృష్ణా నదిలోకి 11,90,000 క్యూసెక్లు, అది కూడా రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా. సో 3 రకాల ఉపద్రవాలు ఒకే రోజున విజయవాడ మీద పట్టడం వల్ల ఎవరూ ఊహించని విధంగా విజయవాడ ఫ్లడ్డింగ్ జరిగిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. మాకుండే 64 కార్పొరేట్ వార్డ్స్లో 32 వార్డ్స్ పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి వచ్చింది. మీకు తెలుసా ఏరియా బుడమేరు పరివాహక ప్రాంతాలు సింగనగర్ వైపు కావచ్చు, రూరల్లో కూడా మీకు మా విజయవాడ రూరల్ మండలం ఇబ్రాహీంపట్నం కాస్త జీకొండూరు అవి కూడా ఈ బుడమేరు వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళలో. అందులో ఎక్కువగా జక్కంపూడి అంబాపురంతో పాటు ఆ పరివాహక ప్రాంతాలు 32 వార్డులు కూడా చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. ఆదివారం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసిన తర్వాత కంట్రోల్ రూమ్, హుటాహుటిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం. మేము అప్పటి వరకు ప్రిపేర్ అయింది 24 సెంటీమీటర్ల వర్షపాతానికే. ఈ కృష్ణానది నుంచి వచ్చే 11 లక్షల క్యూసెక్లకు కానీ, బుడమేరుకి గండి పడుతుందని కానీ, ఎప్పుడు ఊహించని పరిస్థితుల్లో 40,000 క్యూసెక్లు అక్కడ వస్తుందని కానీ ప్రిపేర్ అవ్వలేకపోయినాం. అది జిల్లా యంత్రాంగం రిసోర్సెస్కి కానీ మనుషులకు కానీ సరిపడనంత హ్యాండిల్ చేయలేనంత పరిస్థితి వచ్చింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవటము, ఆ రోజు నుంచి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీసర్లను ఇక్కడ డిప్లాయ్ చేయటము, రిసోర్సెస్ కూడా అంటే ఫుడ్ ప్యాకెట్స్ నుంచి మంచినీటి ప్యాకెట్స్ నుంచి మాకు కావాల్సిన ట్యాంకర్లు, మాకు కావాల్సిన లారీలు, ట్రాక్టర్లు, ఫ్రూట్స్, బిస్కెట్లు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొబిలైజ్ చేసుకొని, కొన్ని అయితే మేము తిరుపతి, చెన్నై, హైదరాబాద్ నుంచి కూడా తెప్పించుకుంటున్నాము. వీటన్నిటిని మొబిలైజ్ చేసుకొని ఇక్కడ పంపకం మొదలుపెట్టడం జరిగింది. దాంతోపాటు మేము ఈ రోజున ఒక 2 రోజులు చాలా కష్టమైంది. బికాజ్ అవి బోట్లలో కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేవు. మొదటి రోజు మేము సండే మొదలుపెట్టినప్పుడు మా దగ్గర 3-4 బోట్లే ఉండేటివి. అంటే బికాజ్ ఎన్డీఆర్ఎఫ్ టీం ఒకటి వస్తే 4 బోట్లు వస్తాయి. 26 సెంటీమీటర్స్ కాబట్టి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం అనుకున్నాం. కానీ ఆ బుడమేరు వచ్చిన దానివల్ల ఈ రోజున మా దగ్గర 29 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 2 బోట్లతో మొదలుపెట్టి నిన్నటికి 300 బోట్ల వరకు ఆపరేట్ చేయగలగటం, బోట్స్ ద్వారా ఫుడ్ పంపకాలు చేయటం, ట్రాక్టర్లు, లారీల ద్వారా ఫుడ్ పంపకాలు చేయటం, కొన్ని సందర్భాల్లో ఎయిర్ డ్రాప్ కూడా చేసి డ్రోన్స్ ద్వారా కూడా ఫుడ్ పంపకాలు చేయడం జరిగింది. ఈ రోజు నాటికి ఫుడ్ కాస్త స్టెబిలైజ్ అయ్యి మాకు భోజనం అందలేదనే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మంచినీళ్ళు కూడా రాత్రికి స్టెబిలైజ్ అయింది. బ్రెడ్ లాంటివి అడగటం, మెడికల్ కిట్స్ అడగటం అనేది ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు ఉదయం నాటికి ఆల్మోస్ట్ 26 వార్డ్స్ చాలా వరకు రిసీడ్ అయిపోయినా ఇంకా ఆ జక్కంపూడి, అంబాపురం, సింగ్ నగర్లో నందమూర్ కాలనీ, పైపుల్ రోడ్డు, వాంబే కాలనీ, కండ్రిగా లాంటి ప్లేసెస్ ఇంకా ఇనండేట్ అయి ఉన్నాయి. సో లెవెల్స్ ఆఫ్ ఇనండేషన్ తగ్గిన దగ్గర అంతా శానిటేషన్ చేసుకుంటూ రావటం మొదలుపెట్టాము. కానీ ఇనండేషన్ ఇంకా కాస్త ఉంది. దానికోసము రిసోర్సెస్ని మనము మొబిలైజ్ చేసుకొని టీమ్స్ వేసుకొని సుమారుగా ఇప్పుడు చూస్తే మీరు శానిటేషన్ వర్కర్లే సుమారుగా 10,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ సప్లై ఈరోజే రెస్టోరేషన్ అవుతోంది. ఆ 4-5 వార్డ్స్ తప్ప మిగిలిన వార్డ్స్లో ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ కూడా రాత్రి జరిగింది. నీళ్లు నిలబడి ఉన్న దగ్గర తప్ప ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ కూడా జరిగింది. పరిస్థితులు ఇలాగే ఉంటే, ఇప్పుడే మబ్బులు విడుతున్నాయి, పరిస్థితులు కానీ ఇలాగే ఉంటే ఆ బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో పైన ఇంకా వర్షపాతం ఎక్కువగా లేకపోతే నార్మల్సీ ఈరోజు రాత్రికి రావచ్చని అనుకుంటున్నాము. మీకు తెలుసు మేజర్ 3 గంటలు పడ్డాయి బుడమేరులో. అందులో 2 గంటలు రాత్రికి క్లోజ్ చేశారు, ఒకటి ఈరోజు జరుగుతోంది. అది కానీ పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రము ఇంకా ఇప్పుడు ఏదైతే ఫ్లో ఉందో 4-5 వేల క్యూసెక్లు ఇంకా రోజు ఫ్లో అవుతోంది కదా ఆ గండి ద్వారా, అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దాని మీదనే మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నారు. టుడే వీ స్టాండ్ మనకు కొంచెం తెరపు ఏమిటంటే అండి,
కృష్ణానదిలో నీటి ప్రవాహం మీరు చూసారు, 11 లక్షల నుంచి 1,90,000కి తగ్గిపోయింది. సో హ్యాండిలబుల్ స్టేజ్కి, అది నార్మల్సీకి వచ్చేసింది. వర్షపాతం మనకి రోజు డ్రిజిల్ ఉన్నా కానీ ఏ రోజున కూడా గత 3 రోజులుగా కూడా 2 mm, 3 mm, 4 mm కంటే ఎక్కువ లేదు. సో వర్షపాతం గొడవ లేదు, కృష్ణానది గొడవ లేదు. బుడమేరుదే ఆ గండి పూర్తి చేస్తే అది కూడా ఉండదు. ఈ రిలీఫ్ మెజర్స్ అవన్నీ మేము కానీ ఈ రోజుకి కంప్లీట్ చేయగలిగితే రేపటి నుంచి ఎన్యూమరేషన్ చేసుకొని ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఎన్ని, పార్షియలీ డ్యామేజ్డ్ హౌసెస్ ఎన్ని అని నిర్ణయం చేసుకొని వాళ్ళకి రిలీఫ్ మెటీరియల్, రిలీఫ్ మనీ కూడా సీఎం గారు నిర్ణయించిన స్కేల్ ప్రకారము డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుందండి. సో ఈ ప్రస్తుతానికి అన్నీ కూడా గత 5 రోజులుగా పగలు రాత్రి కూడా ఇక్కడే కంట్రోల్ రూమ్లో ఉండి, బికాజ్ బయట నుంచి స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినా జిల్లా యంత్రాంగం వారికి అందుబాటులో లేకపోతే వారికి ఏ చిన్న అవసరం ఉన్నా కానీ మా వైపే చూస్తారు. సో వారి అందుబాటులో ఉండటం, వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్, వాళ్ళకి కావాల్సిన ప్రాంతాల మీద అవగాహన తీసుకురావటం కావచ్చు. వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళతోనే పని చేయించాలి. సో మా వాళ్ళు ఎవరు అని వాళ్ళకి తెలియాలన్నా కానీ నేను అందుబాటులో అందరికీ ఉండాల్సి వస్తుంది. కాబట్టి కంట్రోల్ రూమ్లోనే మాకు డ్యూటీ వేయడం జరిగింది. సీఎం గారు కూడా ఓవరాల్ టీమ్ కోఆర్డినేషన్ జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. సో స్పెషల్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరికీ కోఆర్డినేషన్ జిల్లా కలెక్టర్ వేయమన్నారు. కాబట్టి కంట్రోల్ రూమ్లో 24 hours ఉంటూ ఆల్ టీమ్స్తో, ఫుడ్ టీమ్స్ కావచ్చు, వాటర్ టీమ్స్ కావచ్చు, శానిటేషన్ టీమ్స్ కావచ్చు, డ్రోన్ టీమ్స్ కావచ్చు, ఇరిగేషన్ టీమ్స్ కావచ్చు, ట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టేషన్, ఆల్ టీమ్స్కి కూడా ఇక్కడ మేము సహకారం అందించడం జరుగుతుందండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ నార్మల్సీ ఈరోజు వచ్చేస్తే రేపటి నుంచి మేము ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని. అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్ 24 మందిని మనం కోల్పోయాము. పోస్ట్ మార్టమ్స్ చేసి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవటం జరిగింది. మనం సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం బికాజ్ ఎక్కువ డెవస్టేషన్ ఇక్కడ జరిగింది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో పార్షియలీ ఫ్లడ్డెడ్ ఉన్నాయి. ముందు మీరు చూసే ఫ్రైడే, సాటర్డే ఎక్కువ రూరల్ ఏరియా మీద ఎఫెక్ట్ ఉండింది. సో అక్కడ క్రాప్ ఎన్యూమరేషను, క్రాప్ డ్యామేజెస్ ఎన్యూమరేషను, అక్కడ ఎన్యూమరేషన్ కూడా ఈ జీవో రాగానే సీఎం గారు ఎంత రిలీఫ్కి డిక్లేర్ చేస్తారో దాని అనుగుణంగా ఎన్యూమరేషన్ కూడా ఒక రోజులో కంప్లీట్ చేసి ప్రజలకి సహాయం చేస్తామండి. థ్యాంక్ యూ. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాల ఆరోపణలపై పోలీసు బృందాలు దర్యాప్తు అప్డేట్స్పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదు. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీమ్స్ సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశాం. కళాశాల వ్యవహారంపై 3 ఐజీలు దర్యాప్తు చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ జరిగింది. హాస్టల్ వాష్రూమ్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. శ్రీ శిశు సంక్షేమ పోలీస్ బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్రూమ్లో తనిఖీలు చేశాం. వాష్రూమ్లలో, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులందరినీ నేరుగా విచారించాం. విచారణలో కెమెరాలు కానీ, చూపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూపించినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదు. తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్టాప్లు, 1 ట్యాబ్ను సిఆర్టీ బృంద సభ్యులకు అప్పగించాం. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు వ్యక్తం చేసిన అనుమానాలు నివృత్తి చేశాం. విద్యార్థులు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదని అన్నారు. ఈ ఘటనపై ఎటువంటి ఆధారాలు ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చునని, కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల భద్రతపై పలు సూచనలు చేశామని తెలిపారు. కొన్ని వీడియోస్ని రికార్డ్ చేశారు, వాటికి బయటికి పంపించారని చెప్పేసి గర్ల్స్ స్టూడెంట్స్ చాలామంది అజిటేషన్ చేశారు. అది మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజీలో ఉండే లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అజిటేషన్ ప్రకారం అజిటేషన్ చేయాల్సి వచ్చింది. సో దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఆ రోజు రాత్రే రష్ అయ్యి లా అండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది. అంత నెక్స్ట్ డే 30వ తారీఖు మన ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు. మినిస్టర్ శ్రీ కొల్ల రవీంద్ర గారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీని పంపించి ఇక్కడ ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, వారిలో అనుమానాలు నివృత్తి చేయడానికి వారంతా ప్రయత్నం చేశారు. తర్వాత ఈ కేసులో స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది.
దీంట్లో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్, గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడీ ఎన్ఎల్జేడి ఎక్విప్మెంటు, తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్నీ ఓపెన్ చేసి అంత ఏరియా అంతా థరోగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్, మా పోలీస్ ఆఫీసర్స్, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం థరోగా చెక్ చేయడం జరిగింది. దాంట్లో కూడా సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఆ బాత్రూమ్స్లో ఉన్నట్టు మనం గుర్తించలేదు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని, దాదాపు 35 మంది స్టూడెంట్స్ని, అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్, బాత్రూమ్స్లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ, వార్డెన్స్ కానీ, డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు. ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది, వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు, కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ, వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు. తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్ కొంతమంది పిల్లలు వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారో, ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డారో, వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఈ ట్యాబ్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. సెర్ట్ అని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి, వీళ్ళు ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తారు. సో అదే ఇప్పుడు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ మీకు త్వరలో తెలియజేస్తాము. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ ఇది. ఫిజికల్గా అక్కడ సీసీ కెమెరాస్, స్పై కెమెరాస్ కానీ ఏమీ దొరకలేదు. ఇప్పటివరకు దొరికిన ఆధారాల ప్రకారం ఎటువంటి వీడియోస్ బయటికి వెళ్ళలేదు. ఫిజికల్గా మేము చేసిన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ సబ్జెక్ట్ టు టెక్నికల్ రిపోర్ట్స్. ఒకవేళ కొత్త ఆధారాలు దొరికితే మళ్ళీ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. కాబట్టి ఈ రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేశారు, దీనివల్ల ఏంటిది అసలు ఏమిటి అనేది మీకు త్వరలోనే మీకు తెలియజేస్తాం. ఇక్కడ చేశారు, మళ్ళీ ఇంకోసారి ఇంకో కార్యక్రమం ఇదే పనిగా మీకు దీని మీద స్ప్రెడ్ చేసిన వాళ్ళ మీద కూడా ఏమైనా చర్యలు ఏమైనా ఉంటాయి? అది చూస్తాం, తప్పకుండా కంపల్సరీగా మీకు తెలియజేస్తామండి. ఎటువంటి చర్యలు ఉంటాయనేది మీకు తెలియజేస్తాం. నైట్ విజయ్ మీరు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది కదా సార్, అతని నుంచి ఏం రాదు సార్, అసలు ఏం జరిగిందని అతను ఏం చెప్పాడు సార్? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్పకూడదు మీకు. పూర్తిగా నా దగ్గర సమాచారం వచ్చిన తర్వాతనే నేను మీకు చెప్పాలి. సో ఇంకా స్పై ఉంది లేదనేది మీకు కూడా నిర్ధారణ అంటే స్పై అంటే ఇప్పుడు ఫిజికల్గా ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం, ఫిజికల్ ఇన్వెస్టిగేషను, విట్నెసెస్ ఎగ్జామినేషను, మాకు ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం స్పై కెమెరాస్ ఎక్కడ దొరకలేదు. అటువంటి వీడియోస్ కానీ ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలి కదండి. అలానే స్పై కెమెరా ద్వారా నాకు వీడియో క్యాప్చర్ చేశారంటే ఎన్ని ల్యాప్టాప్లు ఎన్ని ఫోన్లు చెక్ చేశారు? దాదాపు 14 ఫోన్స్ సీజ్ చేశామండి. ల్యాప్టాప్స్ 5-6 ల్యాప్టాప్స్ సీజ్ చేసాం, ఒక ట్యాబ్ కూడా సీజ్ చేసామండి. రూమర్ స్ప్రెడ్ చేసిన వాళ్ళని గుర్తించారు. ఆ రోజున ఒక స్టార్టింగ్ అక్కడ కాలేజీ స్టార్ట్ అయింది కదా సార్, బయటకు వచ్చింది. అసలు అక్కడ మీరు కేంద్ర సర్వర్ మొత్తం అంతా చెక్ చేసి అన్నారు, సిఆర్టీ వాడును వాళ్ళు అలాంటప్పుడు అక్కడి నుంచి అక్కడ అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, నెట్వర్క్ స్టడీ రిపోర్ట్ ఇంకా రావాలి. అంటే పూర్తిగా వాళ్ళు డేటా అంతా చెప్పిన తర్వాతనే మనం చెప్పగలము. టెక్నికల్ రిపోర్ట్స్ అది 1 or 2 daysలో అయిపోవచ్చు. మళ్ళీ మీకు అప్డేట్ తెలియజేస్తాం. సోషల్ మీడియాలో వస్తానే ఉన్నాయి. ఇంకా అందుకే ఇటువంటి రూమర్స్ అన్నీ మేము ఇప్పుడు అనవసరంగా స్ప్రెడ్ కాకుండా ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రోగ్రెస్ ఇన్ఫార్మ్ చేస్తే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక భరోసా ఉంటుంది. ఇప్పటివరకు మీరు చేసిన దర్యాప్తు మీద స్టూడెంట్స్ ఓకే అన్నారా సార్? అదే పొద్దున స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడాను, వారు కూడా సాటిస్ఫై అయ్యారు. వారికి మేము మా దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, తర్వాత ఒక డిఎస్పీ పెద్దాపురం గారిని కూడా దీంట్లో ఉమెన్ ఆఫీసర్ని సూపర్వైజర్గా పెట్టాము, సూపర్వైజర్ ఆఫీసర్గా పెట్టాము. వారి 3 నంబర్స్ కూడా మేము వారికి తెలియజేశాం. గర్ల్స్ స్టూడెంట్స్ అందరికీ వాళ్ళ కాలేజ్ గ్రూప్లో దీన్ని స్ప్రెడ్ చేయమని చెప్పాము. వాళ్ళు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే స్టూడెంట్స్ ఎనీ టైమ్ ఈ డిఎస్పీ గారు కానీ ఉమెన్ ఇన్స్పెక్టర్ రమణమణ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఏమైనా ఫ్రెష్ ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. దాని మీద దర్యాప్తు ఇంతటితో సమాప్తం. నమస్కారం.